హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కోడిగుడ్డు పొరుట అండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. నేను మీడియం సైజ్ తీసుకున్నాను 3. అవి సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇలా సన్నగా చాప్ చేసేసి పెట్టుకున్నాను. అవి వేసేసుకున్నాను. అలాగే 3 to 4 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేస్తాను. ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకున్న తర్వాత నేను సాల్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసేస్తాను. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను పొరుటుని బాయిలర్ మామూలు కోడిగుడ్లు కాదండి, ఇవి నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా, అవి తీసుకొని చేస్తున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిదంట అవి. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. నాటుకోడి అయితే తిన్నా కానీ ఎప్పుడు నాటుకోడి గుడ్లు యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం చూసాను కూడా నేను అవి. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కనపడ్డాయి. సో నేను అవి తీసుకున్నాను. అవి పులుసులోకి అట్లాంటి బాగుంటుందంట. అంటే నేను ఆమ్లెట్కి కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాను అనమాట. నాటుకోడి గుడ్డుతో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇది నైట్ డిన్నర్కి చేశాను నేను. చాలా బాగుంది టేస్ట్. నాకు నచ్చింది. సో నేను అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదా, నేను కొంచెం పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై అయిపోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయాలి ఫ్రెండ్స్. లేకపోతే పచ్చిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు పొరుటుకి. ఇది ఇటు సైడ్ అయితే పొరుటు అంటాము, ఎగ్ పొరుటు, కోడిగుడ్డు పొరుట అంటాము. నాకు తెలియదు ఫ్రెండ్స్, అవతల వేరే సైడ్ ఎలా అంటారో నాకు తెలీదు. మా సైడ్ అయితే ఎగ్ పొరుటు అంటాం మేము. చూసారా, బాగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోవాలి, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. అయితే కొంచెం ఈ నాటుకోడి గుడ్లు అనేది కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది. నాకు తెలియలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, తెలియలేదు. నేను ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను. 1 teaspoon కారం వేసేసుకున్నాను. స్మెల్ మాత్రం కొంచెం ఎక్కువ వచ్చింది. అది వేడి మీద తినాలి, చల్లారిందంటే చాలా స్మెల్ వస్తుంది. సో మనం వేడి మీద తినాలి ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చల్లారిందంటే మాత్రం చాలా వాసన వస్తుంది. అందుకని కొంచెం వేడి మీద తినేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇప్పుడు బాగా కలిపేస్తున్నాను. బాగా ఒక 1 minute మాత్రమే నేను కారం వేసిన తర్వాత మిక్స్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, నాటుకోడి గుడ్డి ఇదే అండి. నేను 2 తీసుకున్నాను. ఇవి నాటుకోడి గుడ్లు ఫస్ట్ టైం చూసాను నేను ఇంతవరకు. అంటే నేను ఆన్లైన్లో యూట్యూబ్లో అట్లా చూసాను, కానీ నాకు ఇవి నాటుకోడి గుడ్లు అని నాకు తెలీదు. మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను అడిగాను ఏంటివి అని. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇవి నాటుకోడి గుడ్లు అని. నేను అప్పటిదాకా బాతుగుడ్లు అనుకున్నాను ఫ్రెండ్స్. నాకు తెలీదు. తర్వాత వాళ్ళని కనుక్కుంటే కోడిగుడ్లు, నాటుకోడి గుడ్లు అని చెప్పారు. ఇవి నేను 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, 2 తీసేసుకున్నాను. ఎందుకంటే మేమిద్దరమే కదా, సో మా ఇద్దరికి 2 సరిపోతాయి. అది కాకుండా డిన్నర్లోకి కదా 2 సరిపోతాయని చెప్పి నేను 2 తీసుకున్నాను మా ఇద్దరి కోసమని. అంటే నేను వేసిన తర్వాత ఒక్క 1/2 minute కలపలేదు ఫ్రెండ్స్, అలాగే ఉంచేసాను. 1/2 minute తర్వాత నేను జస్ట్ అలా మిక్స్ చేశాను. మామూలు కోడిగుడ్లు అయితే 1/2 minute అలా వదిలేసి ఇలా తిప్పేస్తే ఆమ్లెట్ లాగా వస్తుంది. ఇది అలా రాలేదు. 1/2 minute వదిలేసిన తర్వాత కూడా అది పొరుటుగా అయిపోయింది. అంటే చిన్న చిన్న ముక్కలు పీసెస్గా అయిపోయింది అనమాట. చూడండి ఎలా అయిపోతుందో మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను జస్ట్ అలా పెట్టేశాను. ఒక 2 minutes పెట్టేశాను. అయినా కూడా ఫ్రెండ్స్ అది గట్టిగానే లేదు, విడిపోయింది పూర్తిగా. సరే ఇంకా అట్లే తినేసాం మేము. నాకు కొంచెం ఆమ్లెట్గా అంటే చిన్న చిన్న ముక్కలు ఆమ్లెట్ ఎలా వస్తుందో అలా చేయడం ఇష్టం పొరుటు నాకు. ఈసారి నేను మామూలు కోడిగుడ్లతో చేసేటప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. అది ఎలా చేస్తాను, సేమ్ ఇలాగే చేస్తాను, కానీ అది చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అది.
చూసారా ఇలా పేస్ట్గా అయిపోయింది, పొడి పొడిగా అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఎందుకో ఇలా టేస్ట్ అయితే బాగుంది, కానీ నాకు ఇలా చూడడానికి అయితే నచ్చలేదు. అంత పొడి పొడి అనిపించింది, నాకు కారపొడి లాగా అయిపోయింది. సరే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం తినబోతున్నాను. టెన్షన్ నాకు ఇష్టం లేదండి. నేను గబక్కని ఏమంటే అవి తినలేను. నేను అసలు మటన్ తిన్ను. మా వారికి మటన్ అంటే చాలా ఇష్టం. నేనైతే అస్సలు తాకను మటను. గ్రేవీ అయితే తింటాను, కానీ పీసెస్ అయితే అస్సలు తినను. చికెన్ తింటాను, ఫిష్ తింటాను, ప్రాన్ తింటాను, ఎండ్రకాయలు తింటాను, కానీ మటన్ మాత్రం నా వల్ల కాదు ఫ్రెండ్స్. నేను అస్సలు తినలేను. జస్ట్ నేను గ్రేవీ మాత్రమే తింటాను. చూసారా ఇలా ఫ్రై చేసేసాను, మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒక చిన్న క్లిప్, నేను మా హ్యాపీది వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ టీవీ ఆన్లో ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను తీసేసాను, మ్యూట్ పెట్టేశాను. చూసారా మా వారు రైస్ మొత్తం కలిపెట్టేశారు నాకు తనకి ఇద్దరికి. ఇలా డెకరేట్ చేస్తున్నారు. ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయతో నంచుకొని తింటే ఇంకా సూపర్ ఉంది. చూసారా మా వారు నాకు పెడుతున్నారు, స్పూన్తో తింటున్నారు. తను నన్ను తినమంటే నేను తిన్నాను చెప్పాను, నాకు వద్దని చెప్పాను. లేదు టేస్ట్ చాలా బాగుందిరా తిన్ను అని చెప్పి తను నాకు పెడుతున్నారు. సో అని నేను చేయి పెట్టాను. నాకు చూసారా ఇలా డెకరేట్ చేస్తున్నాను. అందులో పచ్చిమిరపకాయ కూడా పెట్టారండి. అలా తినేస్తే చాలా బాగుంటుందంట, తిను అన్నారు. నా వల్ల కాదబ్బా నేను తినలేను అని చెప్పి పచ్చిమిరపకాయ తీసి పక్కన పెట్టేసి ఆనియన్ వేసుకొని తిన్నాను. తర్వాత తను నాకు తెలియకుండా చిన్న పచ్చిమిరపకాయ ముక్క పెట్టారండి. అది నవ్వులాను. బాబాయ్ అది ఆ పచ్చిమిరపకాయ బాగా కారం ఉంది. నా నోరంతా మండిపోయింది ఫ్రెండ్స్, భలే బాధేసింది నాకు. తర్వాత చక్కెర వేసుకొని తిన్నాము. చూసారా మా వారు నాకు సర్వ్ చేస్తున్నారు, నాకు పెడుతున్నారు చేతుల్లో. నేను అది తింటూ జోక్ చేస్తూ ఉన్నాను. ఇది చిన్న క్లిప్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం సరదాగా యాడ్ చేశాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. యువర్ నిహారిక సతీష్.